ఒకసారి కామెంట్ చూడండి. అడ్వాన్స్ లెవెల్‌లో చెప్పేటప్పుడు కొంచెం ఈజీ వేలో ఫార్ములాస్‌తో కూడా చెప్పన్నా. హాయ్ గైస్! వెల్కమ్ టు బ్యాచిలర్ బై వంశీ. మొన్న నేను చేసిన రీల్‌కి చాలా మంది బ్యాచిలర్స్ కనెక్ట్ అయ్యారు. పర్సనల్‌గా మెసేజెస్ కూడా చేశారు. అందరూ అడిగింది ఒకటే, అడ్వాన్స్డ్ లెవెల్‌లో కొంచెం ఈజీగా చెప్పమని. బేసిక్ లెవెల్‌లో ఒక యూనివర్సల్ ప్రాసెస్ చెప్పాను. కానీ అడ్వాన్స్డ్ లెవెల్‌లో అలా యూనివర్సల్ ప్రాసెస్ ఉండదు మామ. ఎందుకుండదంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఉల్లిపాయలు వేసిన వెంటనే ఉప్పు, పసుపు వేస్తాం. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉల్లిపాయలు వేగిన తర్వాతనే వేస్తాం. ఎప్పుడైనా వాటిని ముందే వేసి చూసారు ఎవరైనా? నేను వేసి చూశాను. ఉల్లిపాయలు వేగడానికి 3 మినిట్స్ అయినా పట్టుద్ది. కానీ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 30 సెకండ్స్ లో ఉడికిపోతాయి. అవి ఉడికేసిన తర్వాత అడుగు అంటుకుని మాడిపోతూ ఉంటాయి. కానీ ఉల్లిపాయలు ఇంకా వేగవు. ఇలానే కూరగాయలు ఉడికేటప్పుడు కూడా ఉంటుంది. కొన్ని కూరల్లో టమాటాలు ముందు వేస్తే, కొన్ని కూరల్లో టమాటాలు లాస్ట్ లో వేస్తారు. ఆ డిఫరెన్స్ కి చాలా పెద్ద రీజన్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం అవ్వదు. అలాంటి కూరలు చేసేటప్పుడు చెప్తాను, అప్పుడు అర్థం అవుద్ది. సో అడ్వాన్స్ లెవెల్లో కర్రీస్ చేసేటప్పుడు దీని తర్వాత ఇదే వేయాలని ఉంటుంది. మొదట్లో వేయాల్సిన చివరి వేయాల్సిన మొదట్లో వేస్తే అంతా అస్సాం అయిపోద్ది. ఆల్రెడీ నేను అన్ని రకాల ఎక్స్పెరిమెంట్స్ చేశాను. అంటే ముందు వేయాల్సిన చివరిలో వేయాల్సింది ముందు వేస్తే ఏమవుద్దని. అలా ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత కూర బాగోకపోతే పడేసి బయట కర్రీ పాయింట్ నుండి కర్రీ తెచ్చుకుని తినేవాడిని. సో అందుకనే ప్రతి కూర ప్రాసెస్ మీరు తెలుసుకోవాలి. బేసిక్ లెవెల్ కర్రీ చేయడానికి ఉప్పు, కారం, పసుపు ఉంటే సరిపోద్ది. కానీ అడ్వాన్స్డ్ లెవెల్లో కర్రీ చేయాలంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ వీడియోలో ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు చూపిస్తాను నా రూమ్ లో ఉన్నవి. మీరు ఆ ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని రూమ్ లో పెట్టుకోండి. నేను డైలీ ఒక కర్రీ చేస్తూ దాని ప్రాసెస్, దాని మీద నేను చేసిన ఎక్స్పెరిమెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఫాలో చేసి సపోర్ట్ చేయండి మామ.